నగరంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మైత్రివనం వద్ద గల నీలగిరి బ్లాక్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి ఫైర్ పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు సకాలంలో స్పందించడం వలన ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. నిత్యం ఎంతో బిజీగా ఉండే నీలగిరి బ్లాక్ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని భవనంలో ఉన్నవారు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. నగర పరిధిలో ప్రమాదాలు జరిగినప్పుడే ప్రభుత్వం హడావుడి చేస్తున్నదని తప్ప ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఏసీపీ రాఘవేంద్రరావు, ఎస్ఆర్ఆర్ సిఐ శ్రీనివాసరెడ్డి, అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ నామాన శేష్ కుమార్, డివిజన్ అధ్యక్షులు ముత్యాల హనుమంతరావు, సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, మచ్చా వేణుకుమార్, శ్రీనివాస్ గౌడ్, బాబా, వినోద్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే ఇంజురీస్ కాలేదు అంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతురే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా, మీకు అక్కడ గుల్జార్ హౌస్ లో కూడా జరిగిన సంఘటన చాలా మంది చనిపోయారు. బట్ తూతూ మంత్రంగా వాళ్ళకు కాంపన్సేట్ చేయడం కానీ, లేకపోతే జరిగిన సంఘటన మీద విచారణ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నదే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది.